ఎన్నికల ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదేదో చెప్పారు. కానీ పవన్ చెప్పిన దాంట్లో జనాలు దేన్ని నమ్మలేదు. అందుకనే చిత్తుగా ఓడగొట్టారు. జనసేన తరపున పోటీ చేసిన 136 మంది అభ్యర్థుల్లో 120 మందికి డిపాజిట్లు కూడా తగ్గలేదు. జనసేన అభ్యర్థులకు పడ్డ ఓట్ల కన్నా చాలా చోట్ల నోటాకు పడిన ఓట్లే ఎక్కువ. పోటీ చేసిన 136 సీట్లలో గెలిచింది ఒకే ఒక్క సీట్ అయితే 2 స్థానాల్లో నిలబడింది మరో 3 చోట్ల. మొత్తం 3.13 కోట్ల మంది ఓటర్లలో జనసేనకు దక్కింది కేవలం 22 లక్షలు. మొత్తం 13 జిల్లాల్లో జనసేనకు పడిన ఓట్లు కేవలం ఉభయ గోదావరి జిల్లాలో మాత్రమే చెప్పుకోదగ్గ రీతిలో ఉన్నాయి. టెక్కలి, నర్సాపేట, సాలూరు, గజపతి నగరం, మడుగుల, పాడేరు నియోజకవర్గాల్లో పోటీ చేసిన జనసేన అభ్యర్థుల కన్నా పై నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు రావడం గమనార్హం. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఓటింగ్ సరళిపైన జనాల తీర్పుపైన జూన్ మొదటి వారంలో అభ్యర్థులతో సమావేశం అవ్వాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.